అలాగే లోకానుసారమైన జీవితముల చేత బంధించబడిన మమ్మల్ని నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని విడిపించి అయా నీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు చేత ప్రభువా ఆ చీకటి లోకములో నుంచి మమ్మల్ని తప్పించి ఆశీర్వాదకరమైనటువంటి ప్రభువా ఈ వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. అయా అలాంటి చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ప్రభువా అనేక మంది ప్రజలను నీ వైపు త్రిప్పడానికి ప్రభువా ఇదిగో ప్రయాసపడుతూ ఉండగా ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని చెప్పి నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారము అయా మా ప్రయాస ఏమాత్రము వ్యర్థము కాకుండానట్లు ఈ చిన్న అడ్డదిగల ప్రాంతమును నీ ఆధీనంలోనికి తీసుకుని తండ్రి నీ చిత్తమును ప్రభు ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాను. అనేక ఆత్మలను రక్షించడానికి నీవు సహాయం చేయండి. ఇచ్చినటువంటి పత్రికల ద్వారా ప్రభు అనేక హృదయములు తెరవబడును గాక. అనేకమైనటువంటి ప్రభువా చీకట శక్తుల ద్వారా బంధించబడినటువంటి ప్రభువా హృదయాలు తెరవబడును గాక. ఈ పొలిమేరలో ఏలుబడి చేస్తున్నటువంటి ప్రభు దురాత్మ శక్తులు విడిపించబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగో నాయనా ఏది నిజమో ఏది అసత్యమో తెలియనటువంటి ప్రజల మధ్య మేము ఉన్నాం. అయ్యా నీవే వారితో మాట్లాడండి. అయ్యా నీవు హృదయమును తెరచుకోండి ప్రభువా. వారి హృదయములను తండ్రి నీవు సరాలము చేయండి. అయ్యా మెట్టగున్న ప్రాంతములను సరాలము చేసే దేవుడు గనుక విరోధముగా ఉన్నటువంటి ప్రతి కాడిని కూడా యేసు క్రీస్తు నామములో ఇప్పుడే 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 ఉరిచి వేస్తూ ఉన్నాం. నీ గొప్ప కార్యములు జరిగించండి. ఈ చిన్న అడ్డతీగలలో ఉన్నటువంటి ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అయా ప్రతి గృహములో రక్షణ ఆనందం వినపడులాగన అయా నీవు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా వారి పాపముల నుంచి ఒప్పింప చేసే నీ యొక్క పరిశుద్ధాత్మను అందరికి ధారాళముగా కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా మేమైతే ఈ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాము. అయా నీ సన్నిధిని నీ పరిశుద్ధాత్మను వీరితో ఉంచండి. ఇచ్చుకున్నటువంటి పత్రికలు చదవడానికి గల ఆసక్తి కలిగిన మనస్సును వారికి దయచేయండి. అయా ఆసక్తి కలిగి గ్రహించగలిగిన మనస్సును హృదయమును వారికి అనుగ్రహించండి. ఇచ్చిన పత్రిక ఏ మాత్రము వ్యర్థము కాకుండా వృధా కాకుండా నీవు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ కృప చూపించండి. అయా నీ చిత్తమైతే నాయనా ఈ గ్రామం అంతటిని కూడా రక్షణ అనుభవంలోనికి నడిపించి నీవే సహాయం చేయమని వీరికున్నటువంటి పాడి పంటలను దీవించండి, ఆశీర్వదించండి. వ్యాధులతోనూ బలహీనతలతోనూ బాధపడుతున్న వారికి గొప్ప విడుదల దయచేయండి. నీ సేవకులు అడుగు పెట్టిన ప్రతి స్థలమును దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారు, ఎవరైతే గృహంలో ఉన్నటువంటి దురాత్మ శక్తుల చేత ఇబ్బందులు ఎదుర్కొంటూ బంధించబడిన ఆయన తీవ్రమైన రోగములు ఎదుర్కొంటూ ఉన్నారు, నీ సేవకులు అడుగు పెడుతున్న తోడనే అవన్నీ విడిచిపెట్టి పోవును గాక. తండ్రి నీకు స్తోత్రాలు, దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ గ్రామం విడిచిపెట్టి మరొక గ్రామానికి వెళుతూ ఉండగా మాకంటే ముందుగా నీవు అక్కడ నిలబడండి. ప్రతి హృదయమును నీ ఆధీనంలోనే తీసుకునండి. ప్రతి ఒక్కరి హృదయం పరిశుద్ధాత్మ చేత సిద్ధపాటు చేయండి. మేము చెబుతున్న ప్రతి మాటలు సాక్ష్యాలు ప్రభు పత్రికలు బైబిల్ ద్వారా నాయన నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఇదిగో తండ్రి నది ప్రవాహములు నాయన ప్రవహిస్తున్నట్టు నాయన నీ వాక్యము సాక్ష్యములు ప్రవహించడానికి అనేక మంది నీ వైపు త్రిప్పబడడానికి కూడా నువ్వు సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీవు కృప చూపించండి. వెళుతున్న మార్గాలన్నింటిలో కూడా నీ కాపుదలను ఇవ్వండి. అయా స్వార్థ ప్రకటిస్తున్నట్టు వారందరి ఎడలా నీ సన్నిధిని ఉంచండి. నీ బలమైన ఆత్మచేత నడిపించండి. అయా ఏలియా ఎలీషాల వల్లే ప్రభువ ప్రకటించడానికి కృప చూపించండి. మేము అడుగు పెడుతున్న ప్రతి స్థలములో ప్రభువ నూతన కార్యములు జరుగును గాక. తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవే కృప చూపించి నీ మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.